ఎగువన కురుస్తున్న వర్షాలకు సిటీలోని జంట జలాశయాలకు భారీగా వరద పోటెత్తింది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల నుంచి 10,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో మూసీకి ప్రవాహం పెరిగింది. మూసీ పరివాహక ప్రాంతాలను అధికారులు అలర్ట్ చేశారు. ముసరాంబాగ్ బ్రిడ్జిని ఆనుకుని వరద వెళ్తోంది. దీంతో బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేశారు అధికారులు. డీటెయిల్స్ సదా లైవ్ లో అందిస్తారు. సదా, మూసీకి భారీగా ప్రవాహం పెరిగినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? సూర్య, జంట జలాశయాల ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఈ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఈ రెండు జలాశయాల్లోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరుతుంది. ఇన్ఫ్లో పెరగడంతో అవుట్ఫ్లో కూడా ఎక్కువగా రిలీజ్ చేస్తున్నారు అధికారులు. ఎట్ ప్రజెంట్ ఈ రెండు జలాశయాలకు సంబంధించి ఆల్మోస్ట్ 10,500 క్యూసెక్ల వాటర్ని అయితే అధికారులు రిలీజ్ చేస్తున్నారు. సో దీంతో మూసీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఎట్ ప్రజెంట్ మనం చూసినాం కదా, మూసరాంబాగ్ వద్ద ఉన్నాము. సో మూసరాంబాగ్ వద్ద ప్రస్తుతం సిచ్యువేషన్ ఇది. ఆల్మోస్ట్ రోడ్డు పైనుంచి వాటర్ వెళ్తున్నాయి. సో ఇదంతా కూడా హెవీ ఫ్లో వస్తుండడంతో అధికారులు ఇప్పటికే అలర్ట్ అయిపోయారు. సో ఎవరిని కూడా మూసీ పరివాహక ప్రాంతాల్లోకి అలో చేయట్లేదు. అలాగే ఈ మూసీలో చాలా ప్లేసెస్లో మూసీకి ఆనుకొని కొంతమంది గుడిసెలేసుకొని ఉంటారు, కొంతమంది ఇల్లు కట్టుకొని ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేస్తున్నారు. ఎవరు కూడా మూసీలోకి దిగొద్దు, ఎందుకంటే ఫ్లో అనేది హెవీగా వస్తుంది. 10,500 క్యూసెక్ల వాటర్ అనేది హెవీ అని కూడా అధికారులు చెప్తున్నారు. సో మరి కాసేపట్లో ఇంకొక 2,000 క్యూసెక్ల వాటర్ని కూడా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇంకా 2 నుంచి 3,000 క్యూసెక్ల వాటర్ను రిలీజ్ చేస్తామని అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఎగువన ఉన్నటువంటి చేవెళ్ళ, అలాగే మోమిన్పేట్, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో, మోయినాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో హెవీ వర్షం కురిసింది. సో వికారాబాద్ లాంటి ప్రాంతాల్లో కూడా హెవీ వర్షం కురిసింది. కాబట్టి అక్కడి నుంచి పైనుంచి వరదంతా కూడా ఇన్ఫ్లో ఈ జంట జలాశయాల్లోకి వస్తుంది. సో ఇన్ఫ్లో పెరగడంతో అవుట్ఫ్లో కూడా హెవీగా రిలీజ్ చేశారు. సో ఈ అవుట్ఫ్లో పెరిగింది కాబట్టి అక్కడి నుంచి ఏదైతే ఇప్పుడు ఆల్రెడీ ఓఆర్ఆర్ సర్వీస్ గేట్ కూడా అధికారులు క్లోజ్ చేశారు. సో దీంతో అక్కడ రూట్ను కూడా వేరే వైపు మళ్ళించారు. సో పైనుంచి ఉన్నటువంటి అధికారులంతా కూడా ఇప్పటికే అప్రమత్తంగా ఉన్నారు. జిహెచ్ఎంసీ కానీ, హైడ్రా కానీ, జలమండలి అధికారులు ఎవరిని కూడా మూసీ లోపలికి రానివ్వకుండా చూసుకుంటున్నారు. అలాగే కొంతమంది పశువుల మేత కోసం మూసీలోకి వస్తూ ఉంటారు. పశువుల మేత కోసుకొని వెళ్ళడానికి వాళ్ళందరికీ కూడా చెప్పారు, ఎవరు కూడా ఇటు చుట్టుపక్కల రావద్దంటూ, మూసీలోకి దిగొద్దంటూ అలర్ట్ జారీ చేశారు. ఇదే కాకుండా కొన్ని ఇటు ధోబీఘాట్లు కూడా ఉంటాయి మూసీ వెంబడ. అక్కడి నుంచి ఇక్కడి వరకు జియా కూడా కానీ, నెక్స్ట్ ఇటు ఎంజీబీఎస్ దగ్గర కానీ, ప్రస్తుతం మనం ఉన్న మూసరాంబాగ్ దగ్గర కానీ వీళ్ళందరినీ కూడా అలర్ట్ చేశారు. ఎవరికి కూడా లోపలికి వెళ్ళొద్దు, ధోబీఘాట్స్ అన్ని కూడా క్లోజ్ చేయాలంటూ కూడా అధికారులు ఇప్పటికే వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మరోవైపు ఇక్కడ మూసరాంబాగ్ దగ్గర కూడా ఈ బ్రిడ్జ్ పైనుంచి వాటర్ వస్తుండడంతో రోడ్డు కూడా క్లోజ్ చేశారు, బారికేడ్లు వేశారు. ఎవరిని కూడా ఈ చుట్టుపక్కలకి రానియకుండా ఇక్కడ పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి ఇక్కడ పూర్తిగా రోడ్ అంతా కూడా క్లోజ్ చేశారు. సో యాక్చువల్గా ప్రస్తుతానికి ఈ రెండు జలాశయాలకు కలిపి ఆల్మోస్ట్ 8,000 క్యూసెక్ల వాటర్ ప్రస్తుతానికైతే రిలీజ్ ఇన్ఫ్లో వస్తుంది. కాబట్టి 12,000 క్యూసెక్ల వరకు అవుట్ఫ్లో రిలీజ్ చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు. ఇక మరోవైపు ఈ భారీగా వర్షాలు ఉన్నాయి కాబట్టి ఎవరికి కూడా లీవ్లు ఇవ్వద్దంటూ కూడా ఇప్పటికే వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఆల్రెడీ ఒకవేళ ఎవరైనా లీవ్లో ఉన్నట్లయితే వాళ్ళు తిరిగి రావాలంటూ కూడా వాళ్ళకు ఇప్పటికే ఆర్డర్స్ పాస్ చేశారు. సో వాళ్ళంతా కూడా తిరిగి వచ్చి ముఖ్యంగా ఈ జంట జలాశయాలకు సంబంధించి, ఎందుకంటే పైనుంచి ఈ కింది వరకు ఆల్మోస్ట్ నాగోల్ వరకు అన్ని మోస్ట్లీ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉంటాయి. కాబట్టి ఆ చుట్టుపక్కల ఎవరిని కూడా ఇటు జంట జలాశయాలకు రాకుండా చూసుకోవాలంటూ కూడా అధికారులకు అశోక్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇదే కాకుండా జిహెచ్ఎంసీ ఇక్కడ మూసీ నదికి ప్రవాహం పెరగడంతో శివాజీ బ్రిడ్జ్ కింద భూలక్ష్మి ఆలయం టెంపుల్లో కొంతమంది గుడిసెలేసుకొని ఉంటారు. ఒక ఆల్మోస్ట్ 55 మెంబర్స్ని అక్కడి నుంచి తరలించి పక్కనే ఉన్నటువంటి గోడకి కవర్ ప్రాంతంలో కమ్యూనిటీ హాల్కి తరలించారు. సో అక్కడ వాళ్ళందరికీ ఫుడ్ పెడతాము, వాళ్ళెవరిని కూడా మూసీ లోపలికి రాకుండా చూసుకుంటున్నామంటూ కూడా చెప్తున్నారు. సో పైన జియాగూడ దగ్గర ఆల్మోస్ట్ రోడ్డు పైనుంచి వాటర్ పోతుంది. సో ఆ తర్వాత పురాణాపూల్, అలాగే ప్రస్తుతం మనం ఉన్నటువంటి మూసరాంబాగ్, కింద ఉన్నటువంటి నాగోల్, అన్ని ప్రాంతాల్లో మూసీ ఏ ప్రాంతాల్లో అయితే ప్రవహించుకుంటూ పోతుందో అన్ని ప్రాంతాల్లో అధికారులు అయితే ఇప్పటికే అలర్ట్ చేశారు. సో అక్కడ ఉన్న లోకల్ వాళ్ళందరికీ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు, ఎవరు మూసీ పరివాహక ప్రాంతాల్లో చుట్టుపక్కల కూడా పోవద్దంటూ కూడా చెప్తున్నారు. ఎట్ ప్రజెంట్ ఒకసారి జంట జలాశయాల వాటర్ లెవెల్స్ మనం చూస్తే ఇటు ఉస్మాన్ సాగర్ FTL వచ్చేసి 1790 ఫీట్ ఉంటుంది. ప్రస్తుతం 1789.4 ఫీట్ మెయింటైన్ చేస్తూ ప్రస్తుతానికి అవుట్ఫ్లో వచ్చేసి 8,000 క్యూసెక్ల వాటర్ని రిలీజ్ చేస్తున్నారు. ఇది మొత్తం
11 గేట్లు ఓపెన్ చేసి అవి కూడా 7 ఫీట్ల హైట్ తోటి ఓపెన్ చేసి వాటర్ని ఈ 7,988 క్యూసెక్ల వాటర్ని కిందికి రిలీజ్ చేస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ 8,000 క్యూసెక్లు కిందికి వస్తున్నాయి. అలాగే హిమాయత్ సాగర్ చూసుకుంటే 1763.5 ఫీటు దీని FTL లెవెల్. సో ప్రజెంట్ 1763.10 ఫీట్ మెయింటైన్ చేస్తూ మిగతా వాటర్ అంతా కిందికి రిలీజ్ చేస్తున్నారు. ఇన్ఫ్లో వచ్చేసి 7,500 వస్తే అవుట్ఫ్లో వచ్చేసి 6,103 క్యూసెక్లు కిందికి రిలీజ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు అవుట్ఫ్లో ఈ రెండు కలుపుకొని ఉస్మాన్ సాగర్ 8,000, అలాగే ఇటు హిమాయత్ సాగర్ వచ్చేసి ఆల్మోస్ట్ 6,000, అంటే మొత్తం కలిపి 13,000 క్యూసెక్ల వాటర్ని ప్రస్తుతానికైతే అధికారులు కిందికి రిలీజ్ చేస్తున్నారు. ఇది ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన ఇన్ఫ్లో 4 o'clock రిపోర్ట్ ప్రకారం ఆల్మోస్ట్ 13,000 క్యూసెక్ల వాటర్ని రిలీజ్ చేస్తున్నారు. మనం చూస్తున్నాం కదా మూసి ఎంత ఉగ్ర రూపంగా ప్రవహిస్తుందో. సో మరి గంటకు ఇక్కడ ఈ వాటర్ లెవెల్స్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం పైన ఉన్నటువంటి జంట జలాశయాల నుంచి కిందికి ఇక్కడికి వాటర్ రావడానికి కొంచెం టైం పడుతుంది. సో 2 గంటలకు 8,000 క్యూసెక్లు రిలీజ్ చేశారు. ఆ తర్వాత 3 గంటలకు 10,000 క్యూసెక్లు రిలీజ్ చేశారు. ప్రస్తుతానికి 4 గంటలకు ఆల్మోస్ట్ 13,000 క్యూసెక్ల వాటర్ని రిలీజ్ చేశారు. సో గంటకి ఇక్కడ పైన వరద ఇన్ఫ్లో పెరగడంతో అవుట్ఫ్లో కూడా పెంచుతున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడే కాకుండా ఈరోజు రేపు ఆ చేవెళ్ళ పరిగి ఆ ప్రాంతాల్లో హెవీగా వర్షం ఉందని చెప్పడంతో అక్కడ ఒకేసారి ఇన్ఫ్లో కనుక పెరిగితే అవుట్ఫ్లో పెంచడం ఇబ్బంది అవుతుంది. కాబట్టి ముందస్తుగానే కొంతమేర ఈ జంట జలాశయాలను ఖాళీ చేస్తున్నామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఇటు అంబర్పేట్ GHMC అధికారులు కానీ, ముందుకెళ్తే గోషామహల్ అధికారులు కానీ వీళ్ళంతా మూసి చుట్టుపక్కల ఎవరిని రాకుండా చూసుకుంటున్నారు. అటు హైడ్రా అధికారులు కూడా ఇప్పటికే అనౌన్స్మెంట్ చేశారు. సో మూసి పరివాహక ప్రాంతాల్లో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరినీ వేరే చోటుకు తరలించాలంటూ కూడా చెప్పారు. సో చాలా ప్లేసెస్లో కొంతమంది గుడిసెలు వేసుకొని ఉంటారు, ఇంకొంతమంది అయితే డైరెక్ట్గా మూసి బ్రిడ్జ్ల కిందనే ఉంటున్నారు. కాబట్టి వాళ్ళని కూడా ఎవాక్యుయేట్ చేస్తామని అధికారులు అయితే చెప్తున్నారు. సో ప్రస్తుతానికైతే ఆల్మోస్ట్ 13,000 క్యూసెక్లకు పైగా మూసిలో వరద ప్రవాహం వస్తుంది. కాబట్టి మూసి పరివాహక ప్రాంతాల్లో ఎవరిని రాకుండా చూసుకుంటామంటూ కూడా ఇటు పోలీసులు, GHMC, హైడ్రా, వాటర్ బోర్డు అధికారులు అయితే చెప్తున్నారు. సూర్య.